Hello guys, welcome back to my YouTube channel. Good morning to everybody. Welcome to ZX6R. Welcome. Good morning bro. ఏడున్నారంట ఫోన్ చేయి. ఏడా S4 లేకపోతే S4 దాటి వెళ్ళిపోయారా? ఫోన్ చేయి. గాయస్ మందునైతే ఇప్పుడు 6R ఒకటి ఉన్నది, ఇంకా భూసాలు ఉన్నాయి, మన వెనీలే ఉంది, ఇంకా లాట్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయన్నమాట. లాట్ ఆఫ్ బైక్స్. సో మనం ఇంకా వాళ్ళ ఆల్రెడీ మన వాళ్ళంతా ముందున్నారు. ఏడా ఆయన కొట్టించుకుంటా, పక్కన ఉంది కదా. జల్దిరా. అచ్చా సరే, ఇగో నేను ఆడ ఆగుతా చూడు. ఇన్న ఉన్నా సరే, పోయిస్తా తొందరగా. స్టాక్ ఎగ్జాస్ట్ అనమాట, ఇంకా దీనికి ఎగ్జాస్ట్ వేయలేదు. బ్రాండ్ న్యూ బైక్, జస్ట్ 6 months ఓల్డ్ అనుకుంటా బైక్, అంతే. చలో మనోడు పెట్రోల్ కొట్టించుకున్న వస్తాడు, రాగానే ఇంకా మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. దీనికి 6Rకి ఎగ్జాస్ట్ లేదు, స్టాక్ ఎగ్జాస్ట్ ఇందాక అయిపోయినాయి కదా. ఎగ్జాస్ట్ ఉంటే ఇంకా మస్తు మజా వచ్చేది. బట్ బ్రదర్ అయితే చంపేసి పెడతాడు 6Rని. బెనెల్లీ 6R దొరికించుకోవడం కొంచెం కష్టమే, ఎందుకంటే 6R మంచి ట్రాక్ మెషిన్ బైక్ అనమాట. 130 bhp పవర్ దాని బీహెచ్పితో కంపేర్ చేస్తే మన బీహెచ్పి నథింగ్ అనమాట మన బెనెల్లీది. బట్ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మన బెనెల్లీ వచ్చేసి 230 to 240 మధ్యలో స్పీడ్ వెళ్ళిపోతుంది, టాప్ స్పీడ్. మన 6R వచ్చేసి 254 to 260 మధ్యలో అయితే వెళ్ళిపోతుంది. ఇనిషియల్ పిక్ మాత్రం అది నెక్స్ట్ లెవెల్ అనమాట 6R. చూసారా 6R ఎట్లా వెళ్ళిపోతున్నాం.
हाँ मालूम मालूम पिस हाउस पूरा हाइपर हाइपर हुआ राइड अभी अभी हाइपर राइड हुआ थोड़ा 2 किलोमीटर गए तो वहाँ था 2 किलोमीटर गए तो क्या बोलते हैं उसको कोंडापोचम्मा डैम भाई थोड़ा हाँ राइट రైడ్ అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి లైక్ సమ్మర్ కదా మరీ ఎక్కువ లేట్ అయిపోతే ఎండ అని చెప్పేసి ఎండ కొడుతుంటుంది మన బైక్లు కూడా ఇంకా ఓవర్ హీట్ అయిపోతాయి అని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి మనలో అయితే ముందుగా వెళ్ళిపోయారు ఆల్రెడీ బూసా 10R Z9 అవి మనం ముందు చూసినాం కదా మన వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్ళిపోయారు మేము అక్కడ నుంచి కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాం రైడ్ ఒక 5-6 కిలోమీటర్స్ అంతే నేను మన అరవింద్ బ్రదర్ ఇద్దరం కలిసి కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ హోమ్ అనమాట కానీ స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి వచ్చేప్పుడు అయితే మొత్తం రైడ్ అంతా హైపర్ రైడ్ అయిపోయింది మా ఇద్దరిది అసలు క్రేజీ మజా ఉండే
ఎర్లీ మార్నింగ్ రైడ్లోనే మస్తు మజా ఉంది, ఎందుకంటే వెదర్ అంతా కూల్ ఉంది వాటికి మనకి రైడ్ కూడా మజా వస్తుంది అనమాట. మనం 11-12 అయిందనుకో, 12 కూడా అవసరం లేదు, 10 అయిందంటే ఇంకా మనకి సమ్మర్ వాటికి టెంపరేచర్ పెరిగిపోతుంది. ఫుల్ హీట్ అయిపోతుంది అనమాట. రోడ్స్ కూడా కొత్త వేసినట్టు ఇవి మస్తు ఉన్నాయి. లాస్ట్ మంత్ వచ్చినప్పుడు లేకుండా అంత ఓల్డ్ రోడ్సే ఉండే, బాగాలేకుండా రోడ్డు. ఇప్పుడు కొత్త రోడ్ వేసి బాగుంది. క్రేజీ మ్యాన్, క్రేజీ. ఈరోజు అయితే మస్తు ఫన్ వచ్చింది, మంచిగా హైపర్ రైడ్ చేసినాం. హైపర్ రైడ్ ప్లస్ మనకి చాలా తొందరగా అయిపోయింది అనమాట రైడు, ఎందుకంటే ఎక్కువ లాంగ్ కూడా పోలేదు, కానీ దగ్గరనే పోయినాం కాబట్టి రైడ్ కూడా తొందరగా అయిపోయింది. బట్ హైపర్ రైడ్ కొట్టేసరికి మస్తు మజా వచ్చింది అనమాట పొద్దున. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చలో బాయ్ బాయ్, నెక్స్ట్ రైడ్లో మళ్ళీ కలుస్తాం.